Audio Jungle. మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఆఫీసర్స్ మనకు రిటైర్ అవుతున్నారు. డిపార్ట్మెంట్ చాలా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఆఫీసర్స్ కోల్పోతున్నారని చెప్పి ప్రతి రిటైర్మెంట్ ఫస్ట్ లావణ్య లాస్ట్ వీక్ వస్తేనే సార్ రిటైర్మెంట్ ఎంతమంది అని చెప్తే సార్ ఇంతమంది ఎవరెవరంటే ఎంత బిగ్ లాస్ టు ది డిపార్ట్మెంట్ అనిపిస్తుంది. ఈరోజు కూడా ఇంకా బాగా పెద్ద లాస్ అనిపిస్తుంది. ఎందుకంటే మీరందరూ కూడా బాగా ఎక్స్పీరియన్స్ ఆఫీసర్స్ మీరందరూ కూడా ఆల్మోస్ట్ యూ పుట్ ఇన్ ఆల్మోస్ట్ 35 to 36 years ఆఫ్ సర్వీస్. యూ హవ్ డన్ గ్రేట్ రిలెంటెస్ సర్వీస్ టు ది డిపార్ట్మెంట్. ఎందుకంటే ఇప్పుడే మన ఒక సోదరుడు మాట్లాడుతూ చెప్తున్నారు ఇప్పుడంతా ఈ వాట్సాప్ పోలీసింగ్, బట్ మీరందరూ కూడా చాలా క్లిష్ట సమయంలో పనిచేసినారు. అందరూ కూడా మన కౌసుద్దీన్ నుంచి అందరూ కూడా మీ హోంగార్డ్ ఆఫీసర్స్ దాకా కూడా అప్పుడంతా ఎక్స్ట్రీమిజము, టెర్రరిజము, కమ్యూనలిజము, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రకరకాల సమస్య ఉన్నప్పుడు మీరందరూ కూడా చాలా కష్టపడి పనిచేయడం జరిగింది. ఎందుకంటే మారుమూల ప్రాంతాన్ని కూడా వెళ్ళి మీరందరూ కూడా పనిచేశారు. ఇప్పుడంతా వాట్సాప్ అయింది, ఇప్పుడు మంచి ప్యాట్రోలింగ్ వెహికల్స్, బ్లూ కోడ్స్, మనకంతా సెల్ ఫోన్స్ రావడం జరిగింది. కానీ బట్ మీరందరూ కూడా చాలా క్లిష్ట సమయంలో మనకు పనిచేయడం జరిగింది. ఈరోజు మన రాష్ట్రంలో శాంతి ఉందంటే మీ అందరి వల్లనే అని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. మీ వల్ల కృషి వల్లనే మన రాష్ట్రము ఇప్పుడు ఎటువంటి ఎక్స్ట్రీమిజం నుంచి, టెర్రరిజం నుంచి ఎటువంటి సమస్య లేకుండా ఉంటాను సార్. మేము ఎంజాయ్ తోటి డ్యూటీ చేసాను సార్. అప్పుడు జీతాలు తక్కువ ఉండే సార్ మాకు. అయినా ఆ జీతాలు కూడా మాకు కరెక్ట్ రాలేదు సార్. 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి వచ్చింది సార్. ఎస్టీ మన చంద్రశేఖర్ రెడ్డి సార్ ఉన్నప్పుడైతే సంవత్సరం 2 సార్లు ఇచ్చింది సార్. మాకు లేకున్నప్పటికైనా డ్యూటీ మేము చేసుకున్నాం సార్. My father never gives time to his family because he was very service oriented. His day starts in the morning with the DSR call and his day ends. We don't even barely see him in the day, but as I've grown, I've realized that he's doing a greater thing to his country, to his people, and to the police department. So I thank my father for completing his wonderful journey. He has always been my strength, my inspiration, and my motivation, and he will be so. Thank you everyone. I thank each and every officer over here for guiding him and his service. Thank you. My journey has been started. During the days, as a sportsman, I was represented for the universities and national in the hockey, and also I was the college champion also in the college also. Further, in the department, I was during the year 1990. So an encounter has happened in Nalgonda district, Mungod. So first encounter is there. So I was directly participated in the encounter. So that is the evening time. So Dalam is then inside, we are outside. So heavy exchange fire has happened. So దాంట్లో my constable has been died. నా పక్కనే ఉన్నాడు అతను, వేర్ ఈజ్ ఫైరింగ్ ఈస్ కమింగ్ నాట్ అబ్జర్వ్డ్. సడన్లీ అతని మెదడులో బుల్లెట్ హెడ్ ఇంజురీ అయింది. హీ వాజ్ డైడ్ మై బిసైడ్. సో దెర్ ఈజ్ ఎ హెవీ ఫైరింగ్. సో ఫ్రమ్ అవర్ సైడ్ ఆల్సో వీ హ్యావ్ గివెన్ రిప్లై. బట్ డ్యూరింగ్ ది రిప్లై 1 person, Dalam leader, also killed. So but luckily I was saved because there is no art for save my life. There is some there is a tree is there, so due to tree I was saved there. Daughter of a police officer, and his dedication, his compassion towards his job is priceless. And I always thought why he isn't there for many of our special occasions and parties, but I'm really happy that he was doing something more than what I wanted, and thank you for this opportunity. Thank you.